మందసాన్ని ముట్టినందుకు దేవుడు ఉజ్జాని ఎందుకు చంపాడు? దావీదు మందసాన్ని కిర్యత్యయరీము నుండి యెరూషలేముకు తీసుకువస్తున్నాడు. వారు దానిని ఎద్దులు లాగుతున్న ఒక కొత్త బండి మీద పెట్టారు. వారు నాకోను కళ్ళము దగ్గరకు చేరుకున్నప్పుడు ఎద్దులు తడబడటంతో మందసం కింద పడిపోయేలా అనిపించింది. దానిని ఆపడానికి ఉజ్జా తన చెయ్యి చాపాడు. ఒక్కసారి ముట్టుకోగానే అతడు అక్కడికక్కడే చనిపోయి కిందపడ్డాడు. సంబరాలు ఆగిపోయాయి. సంగీతం ఆగిపోయింది. అంతటా నిశ్శబ్దం అలుముకుంది. దావీదు దిగ్భ్రాంతికి గురై స్తంభించిపోయాడు. ఆపై భయపడి ఆ రోజు దానిని యెరూషలేములోనికి తీసుకువెళ్లలేదు. ఎందుకంటే మందసం ఒక సాధారణ వస్తువు కాదు, అది పవిత్రమైనది. దేవుడు స్పష్టమైన సూచనలిచ్చాడు. దానిని మోసుకు వెళ్లాలి తప్ప బండిమీద తీసుకువెళ్లకూడదు. దానికి నియమించబడిన వ్యక్తులు మాత్రమే దానిని నిర్వహించాలి తప్ప ఇతరులు ముట్టుకోకూడదు. దేవుని సన్నిధిని ఘనపర్చాలి తప్ప మన ఇష్టానుసారం నిర్వహించకూడదు. మీరు ఆయన సన్నిధిని ఘనపరిచేవారైతే ఆమేనని కామెంట్ చెయ్యండి. Download ShareChat.